ప్రియమైన ఆరోగ్యాభిలాషులకు ఆయుర్వేద అభిమానులకు హృదయపూర్వక దివ్య నమస్కారములు. నా పేరు షేక్ బారలి, యోగాచార్యుణ్ణి, ఆయుర్వేద వైద్య నిపుణుని, ఖానాపురం హవేలి, ఖమ్మం. ఈరోజు ఒక మంచి ఆయుర్వేద చిట్కాతో మీ ముందుకు రావడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోని మనము ఫిజికల్గా ఎక్సర్సైజ్ లేకపోవటం వలన మనకి చాలా ఇబ్బందులు రావడం జరుగుతుంది. దానిలో మొట్టమొదటిగా మలబద్ధకం. ఎందుకంటే ఇప్పుడు మనము ఫిజికల్ యాక్టివ్ లేకపోయినప్పుడు ఆటోమేటిక్గా తిన్న ఆహారం జీర్ణం కానప్పుడు అదేమైందంటే ఆటోమేటిక్గా మలబద్ధకంగా తయారవడం జరుగుతుంది. ఇంకా కారణాలు ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోని ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, ఇతర ఉద్యోగులు కానీ, ఏదైనా సరే కార్మికులు కానీ, శ్రామికులు కానీ టీ ఎక్కువ తాగడం జరుగుతుంది. అందువల్లనే ఈ మధ్య ప్రాంతంలోని ప్రతి చోట ఊరు అవుట్ కట్లోని కానీ, ఊళ్ళో కానీ, సిటీలో కానీ ఎక్కడైనా సరే టీ స్టాల్స్ ఎక్కువైపోయినాయి. దానివల్ల ఏమవుతుందంటే అవసరం లేకపోయినా సరే ఆ టీ స్టాల్లో పోయి 4-5 కూర్చోవటము, ఛాయ్ తాగటము జరుగుతుంది. దీనివల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు 4-5 ఛాయలు తాగటం వల్ల మనకేమవుతుందంటే మలబద్ధకం అవుతుంది. ఆ మలబద్ధకం ఏమవుతుందంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఆ గ్యాస్ ఫామ్ అవటం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరియు ఈ పని పాట లేకపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ టీ స్టాల్లో కానీ, పాన్ షాపుల్లో కానీ ఎక్కువ కూర్చొని టీలు ఉదయం నుంచి సాయంత్రం 10 టీలు కూడా తాగుతున్నారు. అంటే దానికి గల కారణం ఏంటంటే పని పాట లేక కాదులే కానీ వాళ్ళకి సమయానుకూలంగా ఆ సమయంలో పని లేకపోవటం వల్ల కానీ, లేకపోతే ఆ సమయంలో విశ్రాంతి రావటం వల్ల కానీ, ఆ సమయంలో ఏదైనా స్ట్రెస్ పడటం వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ కొంతమంది స్మోకింగ్ అలవాట్లు ఉన్నవాళ్ళు, కొంతమంది పాన్ అలవాట్లు ఉన్నవాళ్ళు, కొంతమంది పాన్ పరాగ్ అలవాట్లు ఉన్నవాళ్ళు బయట తినడానికి వచ్చినప్పుడు ఈ విధంగా టీ తాగటం జరుగుతుంది. ఈ టీ తాగటంలో ఏమవుతుందంటే మనకి మలబద్ధకం ఏర్పడుతుంది. ఈ మలబద్ధకం ఏర్పడటం వల్ల మనకు గ్యాస్ ఫామ్ అవుతుంది. గ్యాస్ ఫామ్ అవటం వల్ల ఏమవుతుందంటే అజీర్తి వస్తుంది. అజీర్తి రావటం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక రకమైనటువంటి కడుపులో గుడగుడగలు రావటము, తిన్న ఆహారం అరక్కపోవటము, ఇలా పాచనక్రియకు సంబంధించినటువంటి సంపూర్ణ జీర్ణమండల వ్యవస్థకు సంబంధించినటువంటి గ్యాస్ కానీ, కాన్స్టిపేషన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని నివారణకు గాను చక్కని ఒక ఆయుర్వేద చిట్కా చెప్తా, దాన్ని మనం పాటించినట్లయితే అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క శొంఠి 50 గ్రాములు, మిరియాలు 50 గ్రాములు, తర్వాత పిప్పళ్ళు 50 గ్రాములు, వాము 50 గ్రాములు, మరియు సైంధవ లవణము 50 గ్రాములు, నల్ల జీలకర్ర 50 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు, ఇవన్నీ చక్కగా 50 గ్రాములన్నీ సమాన మోతాదులో తీసుకొని దాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని దాన్ని ఒక గాజు సీసాలో పెట్టుకొని భోజనం చేసే టైంలో ఆ భోజనంలోని ఆ అన్నంలోని 1/2 టీ చెంచా పౌడర్ కలుపుకొని ఫస్ట్ ముద్ద తినొచ్చు. లేకపోతే ఏమైనా చపాతీ కానీ ఇంకేమైనా ఆహారం తీసుకున్నప్పుడు దాంట్లోని కొద్దిగా పౌడర్ కలుపుకొని తిన్నట్లయితే మనకి అది తిన్న తర్వాత భోజనం కానీ, తర్వాత టిఫిన్ కానీ తీసుకోవచ్చు. దానివల్ల మనకి కడుపులో పోయిన తర్వాత అది ఫస్ట్ ఏం చేస్తుందంటే కడుపు శుద్ధి చేస్తుంది, మలబద్ధకాన్ని తీసేస్తుంది, గ్యాస్ని తీసేస్తుంది, మరియు సంపూర్ణ జీర్ణమండల వ్యవస్థను ఫ్రెష్ అవ్వటం వలన గ్యాసు, మలబద్ధకము ఇవన్నీ పోవటం వలన చక్కగా మనం ఉండటం జరుగుతుంది. కనుక మన ఈ ఆయుర్వేద చిట్కాని అందరూ ఇంట్లో చక్కగా తయారు చేసుకొని మీరు బీపీ, షుగరు, తర్వాత ఈ పాలిచ్చే తల్లి, తర్వాత గర్భవతులు ఈ నలుగురు కొద్దిగా తీసుకోకపోవటం మంచిది. ఈ యొక్క కార్యక్రమం నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. జై హింద్.